నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళ సినీ రంగంలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చిన సూర్య త్రిషల కరుప్పు విడుదలలో అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు షోలు రద్దు కావడంతో మొదలైన ఈ గందరగోళం మధ్యాహ్నం మ్యాట్నీ షోల వరకు పాకింది. తమిళనాడు సీఎం విజయ్ ఈ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చినప్పటికీ చెన్నైలోని ప్రధాన థియేటర్స్ లో షోలు రద్దు కావడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని వెట్రి కమలా సినిమాస్, జేకే సినిమాస్ ఇలాంటి ప్రముఖ థియేటర్ల యాజమాన్యాలు మధ్యాహ్నం షోలను కూడా రద్దు చేస్తున్నారు ప్రకటించాయి. నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు ఇంకా తేలకపోవటమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి 4 నుంచి 5 రోజుల్లో రీఫండ్ చేస్తామని థియేటర్స్ యజమానులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ త్రిషల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ సినిమాకు ఉదయం 9 గంటల షోలకి ప్రత్యేక అనుమతి లభించింది అనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఆర్థిక చిక్కుల వల్ల షోలు నిలిచిపోవటం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కరుప్పు సినిమా 7.2 కోట్లకు పైగా వసూలు చేసింది. కరుప్పు డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ పరిస్థితులపై స్పందిస్తూ సినిమా విడుదల కోసం దేవుడిపైనే భారం వేశారని, నిర్మాతలు సమస్యల్ని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సూర్య ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతూ డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఎమోషనల్ అయ్యారు. తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు చెప్పారు. 32 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి రావాల్సి ఉండగా ప్రస్తుతం షోల నుంచైనా సినిమా ప్రదర్శితం అవుతుందేమోనని ఎగ్జిబిటర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. సూర్య త్రిష 21 ఏళ్ల తర్వాత జంటగా నటించిన కరుప్పు మూవీ కోర్టు డ్రామా నేపథ్యంలో సాగనుంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ కానుంది. ఈ షోల రద్దు విషయాన్ని చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభు సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. అనివార్య కారణాల వల్ల ఉదయం 9 గంటల షోలను రద్దు చేయాల్సి వస్తోందని, ఇందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నానని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ రద్దుకు గల స్పష్టమైన కారణాలను ఆయన చెప్పలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక పరమైన లావాదేవీల చిక్కుల వల్లే షోలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గతంలో కూడా లియో వంటి సినిమాలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురైన విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు.